ఫ్రెండ్స్, మనం డైలీ మొబైల్స్ యూజ్ చేస్తూనే ఉంటాం, కానీ అందులో ఉన్న స్మార్ట్ అండ్ హిడెన్ ఫీచర్స్ అయితే మనకి చాలా తెలియదు. సో ఈ రోజు వీడియోలో ఆ టాప్ 5 స్మార్ట్ అండ్ హిడెన్ ఫీచర్స్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫీచర్ తెలుసుకున్న తర్వాత మనం మొబైల్ యూజ్ చేయడంలో ఖచ్చితంగా స్మార్ట్ అయితే అవుతాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి స్క్రీన్ పిన్నింగ్. ఈ స్క్రీన్ పిన్నింగ్ మనకి ఎలా వర్క్ అవుతుందంటే, మనం బయట కానీ లేదా కిడ్స్ కానీ మొబైల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక యాప్ ఓపెన్ చేస్తే మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఇట్లా ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది. దాని నుంచి మనం ఎలా సేవ్ అవ్వాలి అంటే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ జస్ట్ యాప్ పిన్నింగ్ అని టైప్ చేయండి. ఇలా వస్తుంది. యాప్ పిన్నింగ్ జస్ట్ ఆన్ చేసుకోండి. మనం ఏ యాప్ని అయితే పిన్ చేయాలనుకుంటున్నామో జస్ట్ ఆ యాప్ని ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. రీసెంట్ యాప్స్లోకి వచ్చేసి ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి యాప్ జస్ట్ పిన్ చేస్తే ఇక మనకి ఇలా వస్తుంది. ఓన్లీ ఈ యూట్యూబ్ మాత్రమే మనకి వర్క్ అవుతుంది. బ్యాక్ ఏదైనా బ్యాక్ రాదు. మనం ఇందులోంచి బ్యాక్ ఎలా రావాలంటే బ్యాక్ స్పేస్ బటన్, రీసెంట్ యాప్స్ బటన్ జస్ట్ రెండు ఒకేసారి ప్రెస్ చేసి ఉంచితే మనం బయటకైతే వచ్చేస్తాం. ఇలా అయితే ఈ యాప్ వర్క్ అవుతుంది. ఈ స్క్రీన్ పిన్నింగ్ యాప్ యూజ్ చేయడం వల్ల మనం ఆపోజిట్ పర్సన్ కు మొబైల్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఒక యాప్ మాత్రం యూజ్ చేయగలరు. ఇది మనకి డైలీ లైఫ్ లో పర్ఫెక్ట్ ప్రైవసీ ఫీచర్ అయితే అవుతుంది ఖచ్చితంగా. సెకండ్ వచ్చేసి క్యూఆర్ కోడ్ స్కానర్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఏదైనా స్టోర్ కి వెళ్ళి ప్రొడక్ట్ కొన్న తర్వాత మనం పేమెంట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ లో అయితే లాక్ స్క్రీన్ కి ఒక పాస్వర్డ్, ప్రైవసీకి ఒక పాస్వర్డ్, ఇలా చాలా పాస్వర్డ్స్ పెట్టుకుంటాం కదా. మనం ప్రొడక్ట్ ఉన్న తర్వాత ఇవన్నీ లాక్స్ ఓపెన్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను చెప్పే షార్ట్ కట్ యూజ్ చేయడం వల్ల మీరు విత్ ఇన్ 30 seconds లో అయితే మీరు పేమెంట్ అయితే ఖచ్చితంగా చేయగలరు. అదేంటో ఇక్కడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఏదైనా క్యూఆర్ స్కాన్ చేసి పేమెంట్ చేయాలంటే ఫస్ట్ లాక్ ఓపెన్ చేయాలి. తర్వాత ఫోన్ పేలోకి వెళ్ళి ఇక్కడ కూడా లాక్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ లాక్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ చేసి ఇట్లా స్కాన్ చేసి మనం మనీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది కదా. ఇంత ప్రాసెస్ లేకుండా జస్ట్ కెమెరాలోకి వెళ్ళండి. జస్ట్ మనం కెమెరాలోకి వెళ్ళి ఈ 3 డాట్స్ కనిపిస్తుంది కదా పైన, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఈ సెట్టింగ్స్లో క్యూఆర్ కోడ్ ఆఫ్లో ఉంటుంది. దాన్ని అయితే మనం జస్ట్ ఎనేబుల్ చేసుకొని బ్యాక్ వచ్చేసి జస్ట్ కెమెరా ఓపెన్ చేయగానే మనం ఏదైతే స్కాన్ ఉందో దాన్ని స్కాన్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పేమెంట్. ఈ పేమెంట్ మీద క్లిక్ చేసుకుంటే ఫోన్పే ఓపెన్ అవుతుంది. ఓపెన్ కొట్టేస్తే డైరెక్ట్ పేమెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఎంత అయితే కావాలనుకున్నామో అంతో చేసి పిన్ ఎంటర్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. ఇది కూడా ఒక స్మార్ట్ ఫీచర్ అవుతుంది. ఈ థర్డ్ ఫీచర్ వచ్చేసి సౌండ్ యాంప్లిఫైర్. ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడున్న జనరేషన్స్ లో మూవీస్ చూసే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. సో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఫీచర్ ఇది అవుతుంది. మూవీస్ చూస్తున్నప్పుడు లో సౌండ్ లేదా వాయిస్ అనేది క్లారిటీ ఉండదు, కానీ మనం అలానే చూస్తూ ఉంటాం. ఫస్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. సౌండ్ యాంప్లిఫైర్ సెర్చ్ చేయగానే ఇక్కడ మనకి యాప్ అయితే కనిపిస్తుంది. ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనం ఫోన్ మీడియాతో కనెక్ట్ అవ్వాలి. ఇయర్ ఫోన్స్ లో మనం యూజ్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ బాగా వర్క్ అవుతుంది. ఫోర్త్ ఫీచర్ వచ్చేసి మొబైల్ గెస్టర్ కంట్రోల్స్. గెస్టర్స్ అంటే మనం మొబైల్ ని టచ్ చేయకుండా జస్ట్ ఒక లెటర్ తో అయితే మనం ఆ ఫీచర్ ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇవి మోస్ట్లీ వివో, ఒప్పో, రియల్మీ, షామీ ఈ మొబైల్స్ లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. స్క్రీన్ ఆఫ్ లో ఉన్నప్పుడు లెటర్స్ డ్రా చేస్తే జస్ట్ ఈ మొబైల్ ఇలా షేక్ చేస్తే ఈ లైట్ అయితే ఆన్ అవడం, ఇట్లాంటి మంచి మంచి గెస్టర్స్ అయితే ఉంటాయి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్క్రీన్ ఆఫ్ గెస్టర్స్ అని మనం సెట్ చేయగానే ఇట్లా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం జస్ట్ ఇవన్నీ ఆన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడమే. చూడండి, జస్ట్ ఎమ్మని రాయగానే జెమినీ ఓపెన్ అయింది. ఇక ఫిఫ్త్ వచ్చేసి స్మార్ట్ సైడ్ బార్. ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు మన ఫ్రెండ్ కానీ లేదా ఎవరైనా మెసేజ్ చేస్తే మనం మొత్తం క్యాన్సిల్ చేసి మనం ఇంతకు ముందు అయితే యాప్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు అలా అవసరం లేకుండా ఈ స్మార్ట్ బార్ బాగా మనకు వర్క్ అవుతుంది. అది ఎలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మనం మూవీ చూస్తున్నప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వస్తే మనం ఇంతకు ముందు అయితే మొత్తం స్క్రీన్ అంతా బ్యాక్ వెళ్ళేసి వాట్సాప్ మెసేజ్ కానీ ఇన్స్టా కానీ మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా
కాకుండా జస్ట్ మన సైడ్ ఇలా స్వైప్ చేస్తే మనకి చాలా యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి యాప్ని అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఎవరు మెసేజ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకైతే మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇందులో మీకు ఎన్ని ఫీచర్స్ తెలుసో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ లైక్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా మంచి మంచి వీడియోస్ మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.